టీడీపీ మహానాడు సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో మహిళలకు శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పైన ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి పండగకు మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు నిరీక్షిస్తున్నారు. వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏడాది క్రితం రాష్ట్రంలో సంక్షోభం నెలకొందని, ప్రస్తుతం ప్రజల్లో అశాంతి తగ్గిందని, కూటమి పాలనతో చీకటి తొలగిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడు వేదికపైనే మాట్లాడిన చంద్రబాబు మహిళా సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. మహిళలకు దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, తల్లికి వందనం, బిడ్డల ఉన్నతికి దోహదం చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఇక స్కూళ్లు ప్రారంభించడానికి ముందే తల్లుల ఖాతాల్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం నగదును ఇస్తామని వెల్లడించారు. పురుషులతో సమానంగా ఆడబిడ్డలను రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా P4 తీసుకొచ్చాం. ఇది పేదల పట్ల ఒక వరంగా తయారవుతుంది. ప్రజల్ని ఒక క్యాపిటల్గా పెట్టుకుని ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్తో జీరో పావర్టీ చేయాలని, ఆ తర్వాత శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలని మనం ముందుకు పోతున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే స్త్రీ శక్తి, ఇది గేమ్ చేంజర్. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్. ఆ తర్వాత డాక్రా మహిళల్ని పెట్టింది నేను. 33% ఉద్యోగాల్లో, కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టింది మనం. ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం. ఈ సంవత్సరం 1,00,000 మంది డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం. 22 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 20 మంది గెలిచారు. ఈ రేషియోలో చూస్తే ఎంతమంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే, ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇక్కడే కడపలో మీరు చూస్తే మాధవరెడ్డి ఉంది. ఆమెను అందరూ కూడా తక్కువ అంచనా వేశారు, రిజల్ట్ చూశారు, అదరగొట్టింది. అదే మహిళా శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ నెలలోనే లేకుంటే నెక్స్ట్ నెల లోపల తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మనది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు కల్పించే బాధ్యత నాదని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికీ దీపం కింద కనెక్షన్లు ఇచ్చా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. డాక్రా సంఘాలు పెట్టాం, సాధికారతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో నేను ఇప్పుడు చూస్తున్నాను, మగవారితో సమానంగా మా ఆడబిడ్డలు ఇక్కడ లేరు. ఆ రోజు తొందరలోనే వస్తుంది. మగవారి కంటే ఎక్కువ మంది మహానాడులో మా ఆడబిడ్డలను చూసే రోజు తొందరలో వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా